వీక్షకులకు స్వాగతం. నమస్కారం. పీపీపీ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఈ విధానంలో జగన్మోహన్ రెడ్డికి చేతకాక కట్టలేక వదిలేసి వెళ్ళిపోయిన మెడికల్ కాలేజీలని పీపీపీ విధానంలో ఇచ్చి సత్వరం పూర్తి చేసి వైద్య విద్యార్థుల్ని తీర్చిదిద్దడంతో పాటు హాస్పిటల్స్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి వక్రీకరిస్తూ ప్రైవేట్ అంటే విషం నింపే కార్యక్రమాన్ని చేపట్టాడు. పీపీపీ మోడల్ అంటే ఏంటి? పీపీపీ మోడల్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు వక్రీకరిస్తున్నాడు? ఆ పీపీపీ విధానం వల్ల వైద్య విద్యార్థులకి ప్రజలకి ఉపయోగం ఉందా లేదా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్ర బాబు గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పబ్లిక్ భాగస్వాములు ఇచ్చి సత్వరం పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉంది. దాన్ని వక్రీకరిస్తూ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నాయకులు ప్రైవేట్ పరం అంటూ విషప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విషప్రచారాన్ని ఎట్లా చూస్తారు? పీపీపీ విధానాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ అనేది ఒక సక్సెస్ఫుల్ మోడల్ ఫార్ములా నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ ద వరల్డ్. అది ప్రైవేటైజేషన్ రెండు బోత్ ఆర్ నాట్ సేమ్. రెండు ఒకటే అయితే ఒకే పేరు ఉండేది. ఆ ప్రైవేటైజేషన్ అన్న టర్మ్ వేరు, దాని మీనింగ్ వేరు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ అనే మీనింగ్ వేరు, దాని కాన్సెప్ట్ వేరు, దాని ఆపరేటింగ్ మోడల్ వేరు. సో రెండు ఒకటనేది ఎలా ఉంది అని అంటే, ఇప్పుడు డేటా సెంటర్కి కాల్ సెంటర్కి ఒకటే అన్నట్టుగా ఉంది. అంటే సంబంధం లేని హేతుబద్ధమైన ఆలోచన లేని ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ప్రైవేటైజేషన్ అంటున్నారు. ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ అంటే మొత్తం భారతదేశంలో హైవేస్, నేషనల్ హైవేస్ అన్నీ పీపీపీ మోడల్లో నిర్మించబడ్డవి. అంటే ఎవడైతే నిర్మించాడో ఆ నేషనల్ హైవేస్ మొత్తం వాడియనా అంటే పీపీపీ అంటే ప్రధానంగా ఒక్క మాటలో చెప్పాలి అని అంటే డిజైన్, బిల్ట్, ఓన్, ఆపరేట్, ట్రాన్స్ఫర్. వాళ్ళు డిజైన్ చేసుకుంటారు, నిర్మిస్తాడు, ఆపరేట్ చేస్తాడు. 30 సంవత్సరాల తర్వాత లేదా 33 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇది మోడల్. ఇప్పుడు ఒకటి నేను ఎగ్జాంపుల్ నేషనల్ హైవే చెప్పా. 2 పోర్ట్లు, ఇది పీపీపీ మోడల్. 3వది ఎయిర్పోర్ట్స్, అది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఢిల్లీ ఎయిర్పోర్ట్ కావచ్చు, ముంబై ఎయిర్పోర్ట్ కావచ్చు. సో ఇది ప్రైవేటైజేషన్కి ఇవ్వాల పీపీపీ మోడల్లో నిర్మించారు. తర్వాత మెట్రో రైల్స్ ఇన్ ఇండియా కాదు, ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ మెట్రో రైను ఎల్ఎన్టీ వాళ్ళకి పీపీపీ మోడల్లో ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు మేము నిర్వహించలేము అన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు టేక్ ఓవర్ చేశారు, చేయవలసి వచ్చింది. అదే ప్రైవేటైజేషన్కి ఇచ్చి ఉంటే వాడి సొంతం, అది మళ్ళీ వెనక్కి ప్రభుత్వానికి ఇచ్చేయడానికి ఛాన్స్ లేదు కదా. ఈ సూక్ష్మమైన డిఫరెన్స్ని ఎందుకు అందరికీ తెలిసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకో తప్పటడుగేసింది ఈ విషయంలో. అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నంలో భాగంగా చేస్తున్నారంటారా? అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటం కంటే ముందు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. ఒకటి, ప్రజల్లో క్లారిటీ ఉంది. వాళ్ళు రేపు ప్రజలు రకరకాల సోషల్ మీడియా ద్వారా అన్నీ తెలుసుకోగలుగుతున్నారు. వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఎవరో మిస్గైడ్ చేస్తున్నారు కన్సల్టెంట్స్. సంథింగ్ నాకు కొద్దిగా తేడా కొడుతుంది వాళ్ళ ఆలోచన విధానంలో. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, రెండో ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఇప్పుడు భారతదేశంలో ఈ పీపీపీ మోడల్ అనేది చాలా అత్యున్నతమైన మోడలు. దీని ద్వారా త్వరితగతిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. కోర్టులు, బంగళాలు, కోర్టు బిల్డింగ్స్ కూడా ప్రభుత్వ ధనంతో కట్టాలంటే చాలా లేట్ అవుతుంది. దీన్ని కూడా పీపీపీ మోడల్లో కడితే తొందరగా డెవలప్ అవుతుంది న్యాయస్థానాలు అని హైకోర్టు వాళ్ళు వ్యాఖ్యానించారు. ఇంకొక అంశం, ఈ పీపీపీ మోడల్ మీద మెడికల్ కాలేజెస్ విషయంలో ఏంటి చేద్దాము, మెడికల్ సీట్లు పెంచాలంటే ఏం చేయాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఒకటి ఫామ్ చేశారు. 11 మంది పార్లమెంటు సభ్యులతోటి వాళ్ళు అన్ని రాష్ట్రాలు పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసి, స్టడీ చేసి వాళ్ళు ఒక రికమెండేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు. ఆ 11 మంది ఎంపీ బృందంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన డాక్టర్ గురుమూర్తి, తిరుపతి ఎంపీ ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డాక్టర్ గురుమూర్తి, జగన్మోహన్ రెడ్డి పర్సనల్ డాక్టర్ గురుమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయన పాదాలను జాగ్రత్తగా కాపాడిన డాక్టరు. దానికి ప్రతిఫలంగా ఆయన ఎంపీ సీట్ ఇచ్చాడు. ఆ ఎంపీ ఈ స్టాండింగ్ కమిటీ రికమెండేషన్స్ చేసిన ఎంపీల్లో ఉన్నాడు. వాళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు, సైన్ చేసి ప్రభుత్వానికి.
అందులో గురుమూర్తి గారి సైన్ ఉంది. అంటే పీపీపీ విధానం కరెక్టేనని. అదే ఉండాలి. అది ఉంటే మెడికల్ కాలేజెస్ విపరీతంగా వృద్ధి చెందుతాయి, సీట్లు ఎక్కువ వస్తాయి, మెడికోస్కి డెవలప్మెంట్ అవుతుంది, రోగులకు ఉపయోగం జరుగుతుంది అని పెద్ద ఎత్తున ఒక గ్రాఫిక్ ప్రజెంటేషన్ ఇచ్చారు వాళ్ళు. ఇంకొక మాట, ఈ మాట ఎందుకన్నానంటే, ప్రస్తుతం 1,00,000 మెడికల్ సీట్స్ ఉంటే 20 లక్షల మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. దీన్ని, ఈ పర్టికులర్ పాయింట్ని వాళ్ళు గ్రాఫికల్ ప్రజెంటేషన్లో ప్రజెంట్ చేశారు. దీని నుంచి బయటపడాలి అంటే ఎంకరేజింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద మెడికల్ కాలేజెస్ ఓన్లీ ద ఆప్షన్ అన్న వర్డ్ యాజ్ ఇట్ ఈజ్ రాశారు వాళ్ళు. అంటే వాళ్ళు రికమెండ్ చేశారు, ఆ ఎంపీ రికమెండ్ చేశారు, వాళ్ళ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురుమూర్తి రికమెండ్ చేశాడు, సైన్ చేశాడు తిరుపతి ఎంపీ. ఎస్. ఇప్పుడు వీళ్ళు మరి పీపీపీకి అగనెస్ట్గా ఉద్యమం తీసుకున్నారు. ఈ బృందం కలిసి నిర్మలా సీతారామన్ గారిని కలిశారు, సబ్మిట్ చేశారు మెమరాండం. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు అడిగారు, ఏంటి ప్రైవేటైజేషన్ అంటున్నారు కదా, నిజంగా ప్రైవేటైజేషన్ చేస్తున్నారా అని. లేదండి పీపీపీ అన్నారు. మరి పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ ఎట్లా అవుతుంది అని అడిగింది ఆమె. ఇంకొక పాయింట్ చెప్తా నేను. నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఈ పీపీపీ మోడల్ అనేది పెట్టుకుంటే రాష్ట్రాల్లో మెడికల్ కాలేజెస్ బాగా డెవలప్ అవుతాయి, దట్ ఈస్ ద ఓన్లీ వే అవుట్ టు ఇంక్రీజ్ ద మెడికల్ సీట్స్ ఇన్ ద స్టేట్స్ అని వాళ్ళు చెప్పారు. ఇంకొక విషయం చెప్తా, నీతి ఆయోగ్ వాళ్ళు పీపీపీ మోడల్లో రాష్ట్రాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటూ పోతే త్వరితగతిని డెవలప్ అవుతుందని వాళ్ళు చెప్పారు. ఇన్ని రకాల రికమెండేషన్స్ ఉంటే, ఇంత డిఫరెన్స్ ఉంటే ప్రైవేటైజేషన్కి పీపీపీకి, మరి పీపీపీని ప్రైవేటైజేషన్ అని ఎలా అంటున్నారు? ఇంకొక అంశం చెప్తా. జగన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు అధికారంలో జీవో నంబర్ 107/108 జీవో రిలీజ్ చేశారు. ఆ జీవోలో డీటెయిల్డ్ ఏంటంటే సూక్ష్మంగా 3 పాయింట్లు చెప్తా. జనరల్ కేటగిరీ సీటుకి 15,000 ఫీజు నిర్ధారణ చేశారు. ఎన్ఆర్ఐ సీటుకి 20 లక్షల ఫీజు నిర్ధారణ చేశారు. మేనేజ్మెంట్ కేటగిరీ సీటుకి 12 లక్షలు డిసైడ్ చేశారు. ఈ ఫీజు ఏదైతే జగన్ రెడ్డి గారు అప్పట్లో జీవో ద్వారా ఫిక్స్ చేశారో సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు పీపీపీలో ఉన్న కాలేజెస్కి, గవర్నమెంట్ కాలేజెస్కి ఆయన డిసైడ్ చేసిన జీవో ప్రకారమే సేమ్ అమలు అవుతున్నాయి. సేమ్ రిజర్వేషన్స్ అమలు అవుతున్నాయి. సీట్ల సంఖ్య పెరుగుతుంది. 20 సంవత్సరాల్లో పూర్తి కావాల్సిన మెడికల్ కాలేజెస్ 2 సంవత్సరాల్లో పూర్తి అవుతున్నాయి. ఇంకొక అంశం, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అందుబాటులోకి వస్తున్నాయి. అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉండే కాలేజెస్ కంటే ఇవి మెరుగు సేవలు అందిస్తున్నాయి, అంటే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్. ఇంకొక అంశం మాట్లాడతాను నేను. ఆరోగ్యశ్రీ అనే పథకం జగన్ రెడ్డి గారి తండ్రి వాళ్ళ మానస పుత్రిక, అది కూడా ప్రైవేట్ కాలేజెస్కి ఇచ్చారు కదా ట్రీట్మెంట్. మరి అది ప్రైవేటైజేషన్ అంటారా? ఇంకొక మాట చెప్తా. 104, 108 అతి ప్రతిష్టాత్మకమైన స్కీమ్స్ జగన్ రెడ్డి గారి తండ్రి హయాంలో. జగన్ రెడ్డి గారి హయాంలో ఈయన ఏం చేశాడు, అరబిందో ఫామ్కి మెయింటెనెన్స్కి ఇచ్చాడు. 104, 108 సేవలు అందిస్తున్నాయి, కానీ మెయింటెనెన్స్ అరబిందో ఫామ్కి ఇచ్చారు ప్రైవేట్ వాళ్ళకి. మరి అది జగన్ రెడ్డి గారే ఇచ్చారు. సో ఎక్కడా డిఫరెన్స్ లేనప్పుడు, తర్వాత ఇంకా మెరుగైన వైద్య సేవలు అందుతున్నప్పుడు, రిజర్వేషన్స్ కూడా సేమ్ ఉన్నప్పుడు, అంటే ఫ్రీ ఓపీ ఫ్రీ, సీట్ల సంఖ్య పెరుగుతుంది, ఇన్ని ఎక్కువ మెరుగు అయిన సేవలు అందించడం కోసం ఏర్పడితే ఇందులో ప్రైవేటైజేషను పీపీపీ వద్దు అని అనటంలో ఏమన్నా అంటే హేతుబద్ధమైన వాదన ఎక్కడుంది? పాయింట్ ఎక్కడుంది? లాజిక్ ఎక్కడుంది? అంత మూర్ఖపు వాదన ఎందుకు చేస్తున్నాడండి? అంటే ప్రజల్లో ఐడియల్గా ఉంచితే ప్రజలు డిటాచ్ అయిపోతారు పార్టీకి. ఏదో ఒక ఉద్యమం రూపంలో ప్రజలను యాక్టివ్లో ఉంచాలా, వాళ్ళ కరడుగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఈ విధంగా ఉంచటం వల్ల ప్రజలు కొద్దిగా పార్టీకి కొంత యాక్టివ్లో ఉంటారు. అంటే యాక్టివ్లో ఉంచుకోవటానికి ఇక్కడ తను చేసిన తప్పిదాలని తనే ఎత్తు చూపుకుంటున్నట్టు ఉంటుంది. ఇప్పుడు 7 కాలేజీలు పూర్తి అయిపోయినాయి, అడ్మిషన్ స్టార్ట్ అయిపోయినాయి అన్నాడు. ఇంకో 10 కాలేజీలు పూర్తి కావాలన్నాడు. 5,000 కోట్లు పెడితే పూర్తి అయిపోతాయి అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నాబార్డు నుంచి 5,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 1,400 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి, దాంట్లో కూడా 950 కోట్లు మాత్రం బిల్లులు చెల్లించి, మిగతా 4,050 కోట్ల రూపాయలు ఏం చేశాడో ఇంతవరకు చెప్పలే సమాధానం. అక్కడ నేను ఇంకా కొద్దిగా మీరు అన్నదానికంటే కొద్దిగా ముందు స్టార్ట్ చేస్తాను. నా హయాంలో 17 మెడికల్ కాలేజెస్ తెచ్చాను అన్నాడు ఆయన. అసలు ఆయన తెచ్చేది మరి బూతు. ఆయన తెచ్చేదేంటి? మెడికల్ కాలేజెస్ అన్ని రాష్ట్రాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ద్వారా ఏర్పాటు అవుతున్నటువంటి కాలేజెస్ అయినప్పటికీ
17 కాలేజెస్ సెంట్రల్ వాళ్ళు ఇచ్చిన ఫండ్స్ యూటిలైజ్ చేసుకొని ఆయన హయాంలో పూర్తి చేయకుండా మొండి గోడలతో అట్లా వదిలేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ యూటిలైజ్ చేసుకోలేకపోయాడు. ఒకటి, నర్సీపట్నం దగ్గర రీసెంట్ కొన్ని నెలల క్రితం ఒక ఉద్యమం ఏదో తీసుకున్నాడు, ఆయన చూపించాడు మొండిగోడలను కట్టానని చూపించాడు కదా. ఆ నర్సీపట్నం కాలేజీకి ఈయన ఖర్చు పెట్టింది 30 కోట్లు, మదనపల్లి కాలేజీకి ఈయన ఖర్చు పెట్టింది 7 కోట్లు. సో ఆయన పూర్తి చేయవలసిన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ను కూడా యూటిలైజ్ చేసి పూర్తి చేయకుండా అట్లా వదిలేసి, మరి ఆ విధంగా పూర్తి చేయాలంటే 20 సంవత్సరాలు పడుతుంది. అది కరెక్టా? 2 సంవత్సరాల్లో పూర్తి చేసి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కరెక్టా? అసలు 4,000 కోట్లు ఏం చేశాడు సార్? అది మిస్యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్. నాబార్డ్ నుంచి తీసుకొచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చింది, కానీ పూర్తి కాలేదు. మరి ఎందుకు పూర్తి కాలేదు? ఒకటి. రెండో ఎగ్జాంపుల్, జగన్ రెడ్డి. దాని మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలి కదా. ఖచ్చితంగా తీసుకోవాలి. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. జగన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఒక మెడికల్ కాలేజీ కట్టాలంటే 500 కోట్లు ఖర్చు అవుతుందని ఆయన చెప్పిన మాట. అటువంటి 500 కోట్లు ఖర్చు అయ్యే మెడికల్ కాలేజెస్ కూడా ఆయన పూర్తి చేయలేకపోయాడు. నంబర్ 1. అదే మనిషి అమరావతి ఇంకెందుకు పూర్తి కాలేదు, సంవత్సరం అయింది కదా అని అడుగుతున్నాడు. ఏమన్నా లాజిక్ ఉందా? రెండో మాట చెప్తా. జగన్ రెడ్డి గారు ఈ మాట అన్న వెంటనే కొద్దిగా గ్యాప్ ఇచ్చి, నేను కట్టిన మెడికల్ కాలేజెస్ లక్షల కోట్ల వర్త్ అన్నాడు. 500 కోట్లని ఆయన అన్నాడు ఒక్కోటి. అవును, మరి లక్షల కోట్లు వర్త్ అంటాడేంటి? అంటే ఒక్కదానికి ఒక సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు ఆయన. అది సంబంధం ఏంటి? వేర్ ఇస్ ద ఇంటర్లింక్? అంటే ఒక్కదానికి ఒకటి సంబంధం లేకుండా క్లారిటీ ఆఫ్ థింకింగ్ అండ్ క్లారిటీ ఆఫ్ టాకింగ్ మిస్ అవుతుంది. అంటే కన్సల్టెంట్ ఎవరో కానీ ఈయనకి ఇచ్చిన స్క్రిప్ట్ మిస్గైడ్ చేస్తున్నారు. ఎందుకంటే పాపం ఈయన వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు, ఎప్పుడో ఒకసారి వస్తాడు, వచ్చినప్పుడు ఆ స్క్రిప్ట్ సరిగా ఇవ్వటం లేదు. ఇంకొక అంశం, నిన్న ఆయన మాట్లాడుతూ ఏమంటాడు, మెడికల్ కాలేజెస్ ఎవరైతే పీపీపీ మోడల్లో తీసుకుంటారో అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలలకు వాళ్ళని జైలుకి పంపిస్తా అన్నాడు. అంటే జైలుకి పంపించడానికి ఇప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సార్. తీసుకుని ఎవరికో ఇచ్చారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారంటే ఈ ప్రభుత్వాలు చూస్తా ఊరుకుంటాయా? క్వశ్చన్ అది కాదు, నేను లీగల్గా అడుగుతున్నా. ఏ పాయింట్ మీద, అరెస్ట్ చేసే ఏ సెక్షన్ మీద, ఏ యాక్ట్ మీద, ఏ లా మీద ఆ పీపీపీ మోడల్లో తీసుకున్న వాళ్ళని ఈయన అరెస్ట్ చేస్తాడు? నంబర్ 1. నో వే. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పీపీపీ మోడల్లో కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళని అరెస్ట్ చేస్తాను అని అంటే ఏ విధంగా అరెస్ట్ చేస్తారు? ఏ సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేస్తారు? రెండో అంశం, ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తాను అని అంటే ఇన్వెస్టర్స్ని బెదిరించటమా? అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్కు రాకుండా చేయటమా? ఈ బెదిరింపులను ఎలా చూడాలా? ఇంకొక అంశం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మరి ఈయనది యోగాంధ్ర ఖర్చు పెట్టారు. ఈయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాడు. అలా మాట్లాడటం కూడా రాజద్రోహమే కదా అది. ఖచ్చితంగా. అది అసలు దీని మీద ఫస్ట్ కేసులు పెట్టాలా? ఇప్పుడు ఆయన ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నాడు ఒకటి, రెండోది బెదిరింపులకు పాల్పడుతున్నాడు. మరి అది నేరం కదా. అంటే కండిషన్ బెయిల్లో ఉన్న వ్యక్తి పారిశ్రామికతను బెదిరిస్తున్నాడు. బెదిరించడం అనేది ఇప్పుడు మీరు నేను ఎవరన్నా బెదిరిస్తే కేసు పెడతారు. మరి ఈయన బెదిరిస్తున్నాడు కదా ఇన్వెస్టర్స్ని. ఇంకొక అంశం మాట్లాడాడు, యోగాంధ్ర అనేది గిన్నిస్ బుక్లో ఎక్కింది. అది వరల్డ్ యోగా డే సందర్భంగా కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. సుమారు 62 కోట్లు అంత ఖర్చు అయింది. దాంట్లో 50 కోట్ల చిల్లరంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది బడ్జెట్, రాష్ట్రానికి అయింది 10 కోట్లు. ఇంటర్నేషనల్గా మంచి పేరు వచ్చింది రాష్ట్రానికి. దాన్ని బట్టి 300 కోట్లు ఖర్చు అయింది, దాంట్లో స్కామ్ జరిగింది అంటాడు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ గిన్నిస్ బుక్లో ఎక్కింది, అభినందించాలా? ఈయన మాట్లాడిన మాటలు ఒకసారి విశ్లేషణ చేద్దాం. 62 కోట్లు టోటల్గా ఖర్చు అయితే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తే, ఈవెన్ ఈయన మాట్లాడిన మాటల్లో ఆ మ్యాట్స్ ఉన్నాయి కదా, యోగా మ్యాట్స్, ఇట్లా కొట్టి చూడండి, అందులో కూడా ఇదేంది లంచాలు తీసుకున్నారు కమిషన్. దేంట్లో కొట్టి చూడమంటాడంటే అక్కడ నెట్లో కాదు, అమెజాన్లో. ఓకే, కరెక్ట్. గూగుల్లో కొట్టి చూడటం కాదు, అమెజాన్లో కొట్టి చూడమని అన్నాడు కదా. ఆయన గూగుల్ పేరు ఎత్తడం కూడా భయం ఆయనకి. ఇప్పుడు వెళ్తే 420 జగన్ చూపిస్తుంది కదా, అందుకని కోపం, భయం. ఇప్పుడు అక్కడ కొట్టి చూడండి అన్నాడు. ఆ నెట్లో సప్లై చేసింది, ఫండింగ్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, అంటే అది స్కామ్ అన్నాడు. అంటే మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్లో స్కామ్ చేశాడా? ఆయన ఉద్దేశం అదేగా. అంటే జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్గా చెప్పేది మోడీ గారు దాంట్లో స్కామ్ చేశాడనే. అంటే బీజేపీని అటాక్ చేస్తున్నాడా? చేస్తున్నాడు. మరి ఇన్ని సంవత్సరాలు బీజేపీ శుభ ఆశీస్సుల కోసం ప్రాకులాడాడే, మొదటిసారిగా బీజేపీ మీద అలిగేషన్ చేసే అంత ధైర్యం, వ్యూహం ఏమై ఉండొచ్చు? ఇప్పటికీ అక్కడ కాళ్ళు పట్టుకుంటున్నాడు, ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు కదా. ఇది ద్వంద్వ వైఖరి.
ఇప్పుడు ఇది బేస్లెస్ అలిగేషను. ఇంకొక అంశం మాట్లాడుతున్నాడు. ఆయన కట్టిన రిషికొండ ప్యాలెస్ 240 కోట్లు అన్నాడు. అది ఇప్పుడు పెద్ద తలమానికం అన్నాడు. దానిని ఈ పిపిపి మోడల్ని యోగాంధ్ర డేని కంపేర్ చేశాడు. ఇట్లా పెట్టాడు. యోగాంధ్ర ఏందబ్బా ఇది ఇట్లా అన్నాడు. అంటే వెటకారమా? అంటే మోడీ గారు తీసుకున్న ఇనిషియేటివ్ని విమర్శించటమా? రిషికొండ ప్యాలెస్ 240 కోట్లు అన్నాడు, 500 కోట్లు అది. ఇప్పుడు తలమానికం అంటాడు. ఎక్కడ తలమానికం? ఒక నెలకి 84 లక్షలు కరెంటు బిల్లు వచ్చి అది ఒక వైట్ ఎలిఫెంట్గా మారితే గతంలో ఉన్నప్పుడు ఆ రిసార్ట్ ఉన్నప్పుడు 7 కోట్లు పర్ ఇయర్ ఇన్కమ్ వచ్చేది. 200 కోట్ల రూపాయలు వర్త్ ఆఫ్ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసి ఉంది అక్కడ అప్పుడు ఉంది కదా, అది స్పాయిల్ అయింది. ఇంకొకటి పర్యావరణ అనుమతులు అన్నీ వైలేట్ చేసి కట్టారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు 150 కోట్లు జరిమానా విధించారు. అది ప్రభుత్వం వారు పే చేయాలి. ఇవన్నీ వదిలేసి రిషికొండ ప్యాలెస్ని మళ్ళీ సమర్థించుకుంటూ 240 కోట్లు అంటాడు. అంటే పొంతన లేని అంశాలు. సరే, ఇవన్నీ మాట్లాడిన తర్వాత బీజేపీకి సంబంధించిన ప్రస్తుత మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ ఒక మాట చెప్పాడు. ఆయన నా మంత్రిత్వ శాఖలోకి వచ్చేది మెడికల్ కాలేజెస్ అంశము, మరి అరెస్ట్ చేస్తా అన్నావు కదా, నన్ను చెయ్యండి అరెస్ట్, దమ్ముంటే చేయండి, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి. అంటే ఎందుకు అరెస్ట్ చేస్తాడు? ఎలా అరెస్ట్ చేస్తాడు? ఇప్పుడు అధికారంలో లేడు, అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఏదో బ్లాక్మెయిల్ చేసి బెదిరించే కార్యక్రమాన్ని చేపట్టాడు జగన్మోహన్ రెడ్డి. సత్యకుమార్ యాదవ్ గారు నన్ను అరెస్ట్ చేయ ముందు అంటున్నాడు. ఈయన ఏ రకంగా అన్నాడో ఆయన ఏ రకంగా అరెస్ట్ చేస్తాడో అర్థం కాని పరిస్థితి. అరెస్ట్ సంగతి దేవుడు ఎరుగు. సత్యకుమార్ మాట్లాడిన మాటలకి కౌంటర్ ఎందుకు ఇవ్వలేదని అంటున్నా నేను. కౌంటర్ ఇస్తే ముందు ఇప్పుడే అరెస్ట్ చేస్తారని భయం కదా. ఇంకొక అంశం, బీజేపీ వాళ్ళు కూడా ఏ మాటకు ఆ మాట పార్టీలో అతీతంగా మాట్లాడుకుంటే బీజేపీ వాళ్ళు కూడా ఇన్ని సంవత్సరాలు డైరెక్ట్ అటాక్ జగన్ రెడ్డి గారి మీద చేయాల, ఇంతవరకు చేయాలి, ఫస్ట్ టైం నిన్నే. దీనికి వెనక ఒక్కసారి మనం ఆలోచించినట్టయితే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలకి మోడీ గారు ఒక కౌన్సిలింగ్ తీసుకున్నారు క్లాసు. అందులో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు కౌంటర్ ఇవ్వటం లేదు, చాలా కామ్గా చప్పుడు చేయకుండా ఉన్నారు, ఓన్లీ జనసేనను టీడీపీ వాళ్ళు ఇస్తున్నారు, మీరు ఎందుకు ఇవ్వట్లేదు, ఇవ్వండి అని చెప్పాడు. ఆ చెప్పిన ఆదేశాల తర్వాత ఇప్పుడు సత్యకుమార్ స్ట్రైట్ కౌంటర్ ఇచ్చేశాడు. అంటే బీజేపీని ఈయన అటాక్ చేసిన మాటలో వ్యూహం ఉందా జగన్ రెడ్డి గారు? బీజేపీ వాళ్ళు జగన్ రెడ్డి గారి మీద సత్యకుమార్ యాదవ్ ద్వారా ఇచ్చిన కామెంట్ రివర్స్ అటాక్, అందులో బీజేపీ వాళ్ళ వ్యూహం ఉందా? అంటే బీజేపీ వాళ్ళు జగన్కి కటీఫ్ చెప్పబోతున్నారా? అంటే ఈ విషయం జగన్కి అర్థమైందా? అందుకని అటాక్ చేయటం మొదలుపెట్టారా బీజేపీ వాళ్ళు వర్సెస్ జగన్ అన్న తరీకగా ఇది మారిందా? అంటే తన క్యాడర్ని ఇప్పటి నుంచి మెల్లిగా స్లోగా మార్చుకుంటూ వెళ్ళే ప్రయత్నంలో భాగంగా మాట్లాడుతూ ఉండొచ్చు. అంటే సంథింగ్ ఇంతకు ముందులాగా పరిస్థితి ఇప్పుడు లేదు అనేది ఈ కామెంట్స్, ఎదురు కామెంట్స్ ద్వారా మనకు అర్థమవుతా ఉంది. ఏదేమైనా కూడా పీపీపీ మోడల్ని ప్రైవేటైజేషన్ కోసం 1,4,11,000 సంతకాలు. అన్ని సంతకాలు అంటే దాదాపు 100 ట్రంక్ పెట్టెలు కావాలి ఆ సంతకాలు సేకరించిన పేపర్లు. ఆయన సేకరించింది నాకు తెలిసి, నేను బాగా చూసింది, అబ్జర్వ్ చేసిన దాంట్లో, హైదరాబాద్ అడ్డగొట్ట మీద ఉన్న కూలీలు నిలబడి అడ్డా మీద ఏయో 100 సంతకాలు చేసి అవి పట్టున అడౌట్ చేశారు తప్ప రాష్ట్రంలో ఎక్కడా తిరిగి చేసిన పరిస్థితి కనపడలా. అన్ని సంతకాలు సేకరించారంటారా? అది కూడా మోసమే. మళ్ళీ అక్కడ కూడా మోసమే సంతకాల పేరుతో. ఇంకొక అంశం చెప్తా. ఆయన మొన్న ప్రెస్లో మాట్లాడుతూ గవర్నర్ గారికి సబ్మిట్ చేసిన తర్వాత ఉద్యమం చేస్తున్నారు గారు సబ్మిట్ చేస్తే మరి ఫైల్స్ తీసుకొని సబ్మిట్ చేయాలి కదండి. అది చేశారో లేదో తెలియదు, ఎక్కడ పెట్టారో లేదో తెలియదు, దానికి స్పేస్ ఎంత కావాలో తెలియదు. ఇది ఒక పెద్ద సబ్జెక్టు. అయ్యేం చూపించాలి, ఆ ఫోటోలు విజువల్స్ ఏం చూపించాలి, ప్రాక్టికల్గా పెద్ద సబ్జెక్టు. సరే, అది ఎవరు చెక్ చేస్తారు, అది ఒక వేరే విషయం. అయితే ఇంకొక మాట ఈయన మాట్లాడుతూ, ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఉద్యమము, నెక్స్ట్ స్టేజ్లో మేము కోర్టు తలుపు కొట్టబోతున్నాం. కోర్టు తలుపులు కట్టబోతున్నాం అంటే ఈ 1,04,00,000 మందితో తీసుకెళ్లి కేసులు ఇప్పిస్తాడా? అంటే కోర్టుకి వెళ్ళి వీళ్ళు ఏమి ప్రజెంట్ చేస్తారు, ఇది అనాలిసిస్ చేద్దాం. ఆయన అన్న మాటల్లో కోర్టుకి వెళ్ళి 1,00,00,000 సంతకాలు సబ్మిట్ చేసి మెమరాండం ఇస్తారు. పీపీపీ మోడల్ అని వీళ్ళు చెప్తా ఉంటే ప్రైవేటైజేషన్ అవుతుంది అని అంటారు. ఆల్రెడీ కోర్టు ఒకసారి ముట్టింది కదా, ఆల్రెడీ అయిపోయింది అది. ఇప్పుడు కోర్టు వాళ్ళు ఏమంటారు, ఇది ప్రైవేటైజేషన్ కాదు కదా, పీపీపీ కదా అంటారు. దానికి వీళ్ళు ఏం సమాధానం చెప్తారు? నంబర్ 1. నంబర్ 2, 1,00,00,000 సంతకాలు ఉన్నాయి కాబట్టి 1,00,00,000 పిటిషన్స్ కింద వేసిస్తామని వీళ్ళు అంటున్నారా? ఒకవేళ అలా అనుకుంటే ఈ 1,00,00,000 మంది ఆధార్ కార్డ్స్ కావాలా? మరి అది సాధ్యమా? కోర్టు మళ్ళీ మొట్టికాయలు వేసే అవకాశం ఉంది కదా. ఎందుకంటే కోర్టు గతంలోనే చెప్పింది పీపీపీ మోడల్ కరెక్టు, ప్రైవేటైజేషన్ కాదు అని. మరి ఇప్పుడు మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కుతాను అని అంటే
మళ్ళీ ఇంకో రకంగా అసలు ఏ విధంగా ఇదంతా రివర్స్ బూమ్రాంగ్ అవుతుంది అన్న విషయం స్పష్టంగా మన సామాన్య ప్రజలకు అర్థమవుతుంది కదా. మరి జగన్ రెడ్డి లాంటి వ్యక్తికి ఎందుకు అర్థం కావట్లేదు? వాడికి సలహాలు ఇచ్చిన కన్సల్టెంట్కి ఎందుకు అర్థం కావట్లేదు? కోర్టు మెట్లు ఎక్కుతారా? ఇది ఒక పక్క తన ఎంపీ చేత అనుకూలంగా సంతకాలు పెట్టించి మళ్ళీ ఈ పక్క హైడ్రామాలు కోర్టును మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే కోర్టులు మాత్రం గమ్మును ఊరుకుంటాయి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ రాసి పీపీపీ కావాలని సంతకం పెట్టాడు అంటే జగన్ రెడ్డికి చెప్పకుండా తెలియకుండా పెడతాడా? తెలియకుండా జరిగే పని కాదు అది. కాదు కదా. మరి ఒక పక్కన వాళ్ళ ఎంపీ సైన్ చేసి రిపోర్ట్ ఇస్తే ఇప్పుడు ఈయన పీపీపీకి అగెనెస్ట్గా నినాదం చేయటం, గవర్నర్ గారికి ఇవ్వటం, కోర్టుకి వెళ్తానంటాం, 1-2 నెలల్లో వాళ్ళని అరెస్ట్ చేస్తానంటాం. ఎవరిని అరెస్ట్ చేస్తారు? ఎలా అరెస్ట్ చేస్తారు? ఎందుకు అరెస్ట్ చేస్తారు? వాట్ ఈస్ దిస్? ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్క మాట కూడా వాస్తవానికి దగ్గరగా లేదు. లక్షల కోట్లు దోచుకున్న దోపిడీదారుడు, కేసులు ఎదుర్కొంటున్న ముద్దాయి, సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ కేసులు ఎదుర్కొంటున్న భారతదేశంలో ఉన్న అతి భయంకరమైన రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇన్ని కేసులు ఎదుర్కొంటున్నాడు. ఈయన రేపమాప అరెస్ట్ అయ్యే వ్యక్తి, రేపేది నేను వస్తాను అనే భ్రమలో బ్రతుకుతూ నేను వస్తే అరెస్ట్ చేస్తాను అనటాన్ని ప్రజలు ఎట్టా రిసీవ్ చేసుకుంటారంటారు? 30 కేసులు ఎదుర్కొంటున్నటువంటి కరడుగట్టిన ఆర్థిక నేరస్తుడు మాట్లాడితే సరి ప్రతి ఒక్కరి మీద కేసులు పెడతా, 7 సముద్రాల అవతలున్నా తీసుకొచ్చి బట్టలు ఉపదిస్తా అంటే ప్రజల్ని మభ్యపెట్టడం ఒక్కటే కాదు ఇది అంటే ఇంకో రకంగా అబద్ధాలని చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టే విధానం, శాంతి భద్రతల సమస్య సృష్టించే విధానం. అంటే ప్రజలను రెచ్చగొడతా, పారిశ్రామికతలను బ్లాక్మెయిల్ చేస్తా, వ్యవస్థను భయపెడతా చేసే ప్రయత్నం. ఆడెవడో కుంటుమల్ల నేను లెగిస్తే ఊరుకోను, లెగిస్తే మీరు బతకలు మిమ్మల్ని కొడతారన్నట్టు జగన్మోహన్ రెడ్డి వ్యవహారం కూడా అట్టాగా అంతే ఉంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈయన తీసుకున్న ప్రతి చర్య కూడా బూమ్రాంగ్ అవుతుంది, రివర్స్ అవుతుంది. వాళ్ళ పార్టీకే నష్టం జరుగుతుంది, ఆయనకి నష్టం జరుగుతుంది. అంటే వాళ్ళ గొయ్యిని వాళ్ళు తవ్వుకుంటూ ఉన్నారనేది నాకు అనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి తన గోయిని తానే తవ్వుకుంటూ తన పార్టీని సమాధి చేసుకుంటూ ఆ నాయకులకి భవిష్యత్తు లేకుండా చేస్తూ నగుబాటు అవుతూ కోర్టుల చేత మొట్టికాయలు మోపించుకుంటూ వేపించుకుంటూ కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోదీని కూడా విమర్శించే స్థాయికి దిగజారిపోయి రేపు తీసుకునే చర్యలకి ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాడా అంటే సిద్ధపడుతున్నాడు అంటూ విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.